నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగున్నారా చలో ఇక ఆలస్యం చేయకుండా ఇయాల్టి ముచ్చట్లు షురూ చేసేద్దాం ముందుగాలైతే ఈ హెడ్లైన్స్ ఏందో చూసేయండి మళ్ళా షురూ అయినట్టు అనిపిస్తుంది మన తాన వానలు జర పైలంగుండరు మరి జనాలు లీడర్లు రోడ్ల మీదకి వస్తే అవుతుంది మస్తుగా ట్రాఫిక్ జామ్ అయినా పబ్లిక్ ను అర్థం చేసుకోకపోతే ఏ లాభం ఈ తాతను మోసం చేసి తీసుకున్నాడంట 1,00,000 రూపాయలు గా తాతకి ఎట్లయినా న్యాయం చేయండి ఓ పోలీసులు ఎలక్షన్ టైంలా మస్తుగా నడుస్తున్నాయి పార్టీ చేరికలు మరి దానికి తగ్గట్టే ఆలోచన చేస్తున్నారంట కదా అధికార పార్టీ లీడర్లు అమరవీరుల స్మారకంలో అవినీతి అయిందని అంటున్నారు పక్క పార్టీ లీడర్లు దీనికి మంచి సమాధానం చెప్పాలి అని అడుగుతారు ప్రజలు జనాల్లోకి పోతున్నారు మన తాన లీడర్లు దానికి తగ్గట్టే నిలదీస్తున్నారు తెలంగాణ ప్రజలు ఇప్పుడు వార్తలు నేను చదువుడు అటెంక మీరు దాని మీద మంచి చెడు ఆలోచన చేసుడు ఇగో ఈ ముచ్చట రోజు అయ్యేదే గాని ఇవాళ మాత్రం అట్లా కాదు ఇవాళ మొదగాల ఏం వార్త ఏం చెప్పాలో మీరు చెప్పుండ్రి అటెంక అస్సలు ముచ్చట ఏందో నేను షురూ చేస్తా అగో ముదుగాల ముచ్చట మేం చెప్పుడేంది చెప్తే గిప్తే ఇవాళ ముందుగాల గీ వానల గురించి చెప్పాలని అంటారులే చలో ఇక ఆలస్యం చేయకుండా మా అన్నగా వానల గురించి 1-2 ముచ్చట్లు చెప్తాడంట ఓపికతోటి చెవులేసుకోండ్రి అసలు ఈ కాలాన్ని ఏమనుకోవాలి ఎండాకాలమా వానకాలమా లేకుంటే కొత్తగా ఎండా వానకాలమా అసలు ఏం కాలం అనుకోవాలి సమాజం పాడైతే లేదు అసలు మే నెలలో ఎండంటే మంటలా బాబు అనుకునేటట్టున్నది ఇక కానీ ఈ ఏడాది మే నెల మొత్తం 2 రోజులు ఎండ 2 రోజులు వానలు ఇక లేకుంటే ఒక వారం ఎండ ఇంకో వారం వాన ఇక లేకుంటే సగం రోజు మొత్తం ఎండ ఇక అటుకెళ్ళి సగం రోజు మొత్తం వాళ్ళ వాన ఏందో ఏమో ఇప్పుడు ఏమో అర్థమై పాడైతే లేదు ఇక ఇలా పొద్దడిసాన్ని ఎండ మస్తు కొట్టింది ఇలా కొట్టిన ఎండకు 5 నిమిషాలు ఎండలు నిల్చుంటే కథం పానం అంతా గాయ పాడైంది 3:30 వరకు ఎండనే ఉంటే మరి అంతలే వాతావరణం మారింది నిమిషాలు మొత్తం మారిపోయింది ఎక్కడి నుండి వచ్చిందో ఏమో వాన గాని ఆగం చేసింది పో ఇక గిదే ముచ్చట మీద గిదేంద్ర ఉన్న పరంగా అంత వాతావరణం గిట్లా మారిపోయిందని చెప్పేసి మస్తు మంది ఆలోచన చేస్తారు పబ్లిక్ మరి సూర్యుడు ఇంద్రుడు ఇద్దరు ఇట్లా ఆటలాడుతున్నారో ఏందో తెలియదు కానీ మస్తు షేడ్స్ చూపెడుతున్నారని చెప్పుకోవచ్చు ఏందో ఏమో ఈ పట్నంలో పబ్లిక్ ముచ్చటైతే ఇక చెప్పలేని తీరు ఉన్నది ఈ వానలు చేయబట్టి ఇటు రైతులు అటు సామాన్య ప్రజలు మస్తు తిప్పల పడుతున్నారు అబ్బా మా డైరెక్టర్ సార్కి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా సారు గిదే వార్త చెప్పమంటున్నాడు నేను చెప్పిన ఆడికి సారు గీ ముచ్చట ఎవ్వరు పట్టించుకోరు ఎందుకని లేదమ్మా గట్లెట్లా అంటావు మనం చెప్పే వార్తలో ఇంత న్యాయం ఉండాలి గట్లనే గా వార్త జనాలకు ఇంత అక్కడికి రావాలి మా సారు అన్న ముచ్చట కూడా వాస్తవమే కదా అయితే ఇప్పుడు గా వార్త ఏంది అంటే పట్నంలో ట్రాఫిక్ ఎందుకు అవుతున్నది అసలు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది చలో ఈ ముచ్చట ఉపారి అరుచుకుని వద్దాం పాండ్రి అబాబాబా ఇక మన పట్నంలో టాపిక్ గురించి అయితే ఇక ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పుకోవాలి ఎందుకంటారు ఇప్పుడు మన పట్నంలో మేము అది చేసినాం ఇది చేసినాం అని ఇక తెల్లారులైతే మన లీడర్లు ఏదో ఒకటి చెప్తాలే అని పట్నంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ను మాత్రం ఎవ్వరు ఆపలేకపోతున్నారు మరి ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుంది గీతీరు కానీ ఆలోచన చేస్తున్నారులే ఇక రోజు జనాభా పెరుగుతున్నారు ఇటు దిక్కు బండ్లు పెరుగుతున్నాయి ఏ ఇంట్లో చూసినా 4-5 బండ్లు ఎక్కువనే ఉంటాయి ఇక అందుకోసమే మరి గీతీగా ట్రాఫిక్ అవుతుందని అంటారులే ఇక మనకి ఇట్లా రోడ్ల మీద గీతిగా ట్రాఫిక్ కానీ ఇంకోటి ముచ్చట ఏంటంటే ఇప్పుడు మన దగ్గర తెల్లారులేస్తే ఇటు ఎమ్మెల్సీ అయినా ఇటు ఎమ్మెల్యే అయినా మంత్రులైనా ఇంకెవరైనా ఆఖరిగా మన సీఎం సార్ రోడ్డు మీదకి వచ్చిందంటే కథం కాన్వాయ్ల కోసము గట్లనే వాళ్ళు జల్దీ పోని కోసము పబ్లిక్ మస్తు తిప్పలు పడిపోతున్నారు గట్లనే రోడ్ల మీద ఇలాగా సార్లు పోతాలని చెప్పేసి ట్రాఫిక్ ఎక్కడికక్కడ కాపితే బండనాడు అంబులెన్స్లు కూడా చాలా ఆగిపోయినాయట అంబులెన్స్ అంటే లోపల ఎవరికొకలకు ఆపతి ఉంటది మరి అట్లా ఆపితే ఏంది
పరిస్థితి. ఇవాళ రేపు ట్రాఫిక్ జామ్ అనగానే పబ్లిక్ పరిశాన్ ఏమో అని లీడర్లు బయటకు వస్తేనే మస్తు పరిశాన్ అవుతున్నారు మన దగ్గర ముచ్చడిన పబ్లిక్. ఇన్నారుల ముచ్చట ఏ తిరుగు ఉన్నదో ఇక మన పట్నంలో ట్రాఫిక్ దానికి పబ్లిక్ కారణం కాదు, గట్లనే పెరిగిన బండ్లు కూడా కారణం కాదు. ఇక ఏదేమైనా మన లీడర్ల కారణం అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఓ లీడర్లు జరాగి ముచ్చట మీద ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ఒక భారీ బయటకు వచ్చిండ్రంటే మాకు నిమ్మలం కావాలి కానీ మీరు వస్తేనే మాకు ఈసారి భయం అవుతుందని అంటున్నారు నెటిజన్లు. ఇప్పుడుగా బిరేక్ ముందు ఏం చెప్తాముల్లా? ఏమున్నది, ఏమైనా ఒక్క మంచి వార్త చెప్పుకుంటాం. అయితే ఇయ్యాల మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏందంటే, ఏం తప్పగిది అంత గిట్లున్నది వార్త. ఓరిని ఈయనకేం పోయే కాలం అంత గిట్ల చేసిండు. అయ్యో తాత అన్యాలంగా మోసపోయిండు కదా. అబ్బబ్బా ఏం రోజులో ఏమోరా నాయన, కొద్దిగైనా ఆలోచన చేయాల్సింది. గిసొంటోళ్ళ వల్లనే మస్తు మంది మోసపోతున్నారు. అందుకే మొన్నొక్క మాట చెప్పిన యాదుకున్నదా, మోసం చేసేటోళ్ళు ఎక్కువైతున్నారు, దానికి తగ్గట్టే మోసపోయేటోళ్ళు ఎక్కువైతున్నారు. మొత్తానికి ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే ఇక తెల్లారులేస్తా మరి గాఢ మోసాలు జరుగుతున్నాయి, గీడ మోసాలు జరుగుతున్నాయి. చేసేటోళ్ళు ఎక్కువనే పెరుగుతున్నారు, గట్ల మోసపోయేటోళ్ళు ఎక్కువనే అవుతున్నారు. ఇక ఇప్పుడు గదే ముచ్చట మీద అయ్యాల మీకు వార్త పట్టుకొచ్చినాం. గది ఏందంటే ఒక ముచ్చట ఏందో ఐటంగా మాట్లాడుకుందాం కానీ ముందుగా తాత ముచ్చట ఏందో నోటరి. బ్యాంకు నుంచి ₹1,00,000 డ్రా చేసుకొని వస్తూ బుసాపూర్ హైవే ఎక్కిన తర్వాత అక్కడ దక్షిణ కానిస్టేబుల్ బండి ఆప్ అన్నాడు. ఎందుకు సార్ బండి ఆప్ అంటే హెల్మెట్ లేదు, ఏం లేదు, బండి ఆపే నఫరా చెప్తున్నాం అన్నాడు సార్. ఎందుకంటే లేదు ఆపంటే బండి కట్ట తీసుకొచ్చింది నా బండికి, కాబట్టి ఆపిన ఏ ఆధారం చూపించట్లే అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు అన్నీ చూపించిన, బ్యాంకులో వేసిన రూపాయలు అంటే రూపాయలు కూడా చూపించేస్తారు, రూపాయలు బ్యాంకు టైర్ చూపించిన సార్. అది తీసుకున్నాడు. నువ్వు ముక్కలు బ్యాంక్ వచ్చి తీసుకొని పోరాడు అని పోయింది సార్. ముక్కలు పోతే పోలీస్ స్టేషన్ తీసుకొని పోమన్నాడు సార్. ముక్కల్ పోలీస్ స్టేషన్ రమ్మంటే సార్ ముక్కల్ పోలీస్ స్టేషన్ కూడా పోయినా అక్కడ ఎవరు లేరు, అంతా సార్లే ఉన్నారు, వాళ్ళకి నా గుర్తులే. దాని గురించి ఆయన టచ్ చేసిన సార్. అదన్నట్టు అసలు ముచ్చట. ఇప్పుడు బ్యాంకు దగ్గర నుంచి ఈ తాత గట్ల బంగారం పెట్టి పైసలు పట్టుకొని వస్తంటే ఒకడు ఉన్నాడు, ఒకడు ఏం చేసిండో ఏందో తెలియదు అని సక్క వచ్చిండట. కథం తాత నాపి నీ దగ్గర ఉన్న ₹1,00,000 నాదికి అని చెప్పేసి అనకే తాత ఏంది గివి లెవలు ఏం కథ అని చెప్పేసి ఆలోచన చేయకుండా ఇచ్చాడు. గట్ల తాత ₹1,00,000 ఇచ్చడు ఏంది ఏం కథ అని ఆలోచన చేయకుండ్రి. గాడు అడిగింది ఎవరో కాదు, పోలీస్ సార్ అట. అరే పోలీస్ సారే కదా అడిగిందని చెప్పేసి ఇచ్చేసరికి ఇక పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకో అన్నాడట. ఐటంకి అర్థమైంది కానీ పోలీసు కాదని. అరే వా చూసిన అర్రులాగా పొలగాడు ఏ తిరిగి మోసం చేసిండో తాతను. చూసిన అరువుల ఇవాళ రేపు రోజులు ఏ తిరుగున్నది. దొంగతనాలు అంటే చాలా రకాల దొంగతనాలు చేసినాం కానీ ఈ దొంగ తీరు చూస్తే మాత్రం అచ్చం సినిమాలలో చేసినట్టే చేసిండు పోండ్రి. కానీ ఏదేమైనా తాతకు ఏం అవసరం ఉన్నదో ఏందో తెలియదు కానీ ₹1,00,000 అంటే అది ఉత్తమ ముచ్చట కాదు. ఓ పోలీస్ సార్లు జర తాత ముచ్చట చెవులేసుకొని దొంగని పట్టుకొని మంచి చెడు అరుచుకొని జర తాత పైసలు తాత చేతిలో పెట్టుంటారు అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. అబ్బబ్బబ్బా ఏందో ఏమోరా నాయన, ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలను చూస్తుంటే వారేవా మన దగ్గర నడిచినన్ని రాజకీయాలు పక్క రాష్ట్రాలల్లా గట్లనే పక్కపోటి ఉన్న దేశాలల్లో కూడా నడవయేమో అని అనిపిస్తుంది. ఎవ్వరకు నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు పోండ్రి. ఎప్పుడు పడితే అప్పుడు మీటింగ్లు, అటెంక పబ్లిక్ ఎక్కలేని టెన్షన్లు. ఎలక్షన్ల టైం దగ్గర పడ్డ కొద్దీ రాజకీయ లీడర్ల నడుమ పెరుగుతున్న లొల్లీలు, గట్లనే పంచాయతీలు. ఏ టైంలో ఏ పార్టీలో చేరుకైతారో తెలియదు మన దగ్గర లీడర్లు. ఈ ముచ్చట నిన్నటి వరకు చెప్పుకున్నది కానీ ఇవాళ మనం చెప్పుకోవాల్సిన వార్త ఇంకొకటి ఉన్నది. జర ఎవరు టీవీ ముందరకెళ్ళి కదలకుండ్రి, చెప్పే ముచ్చట చెవులేసుకోండ్రి. ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో రాజకీయం ఎట్లుందంటే చాలా వేడెక్కపోతూనే ఉన్నది రోజు రోజుకు. ఇక లీడర్లు అయితే మరి ఎన్నలేని మధ్యలో ఇండ్లలో కూడా వస్తున్నారు, మంచి చెడులు అరుచుకుంటున్నారు. ఇక ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే మాత్రం ఇంకా దశాబ్ది ఉత్సవాలు అని చెప్పేసి జోరుగా నడిపిస్తున్నారు. ఇక అక్కడ లీడర్లు మాత్రం మంచి సంబరంగా పండుగలు చేసుకుంటుంటే ఒక దిక్కేమో రైతులు మస్తు బాధలు పడుకుంటే ధాన్యం కొంటలేరు అని చెప్పేసి నిరసనలు తెలియజేస్తున్నారు. ఇక ఇదంతా గిట్లున్నది అన్నట్టు ఇప్పుడు మన తెలంగాణలో.
ఇక ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అసలు ముచ్చట ఏంటంటే ఇక ఇప్పుడు తెలంగాణ తోటి ఇంకా 4 రాష్ట్రాలకు అన్నట్టు, అంటే ఇప్పుడు మొత్తం 5 రాష్ట్రాలకు ఎన్నికల పనులు ఏమన్నా ఉంటే సురియాలని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చేసింది. ఇంకా అట్లనే ఇలా అసలు ముచ్చట మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అగో ఇప్పుడు ఇదంతా మొత్తం 5 రాష్ట్రాల సిఎస్లకు కేంద్రం సభ ఆదేశాలు ఇచ్చింది అన్నట్టు. గట్లనే ఇప్పుడు ఇక మరి కీలక స్థానాల్లో ఉన్న రెవెన్యూ గట్లనే పోలీస్ అధికారులు కూడా బదిలీ చేయాలన్నట్టు. ఇక ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు ఇక వాళ్ళ సొంత జిల్లాలనే పోస్టింగ్ ఇవ్వద్దట ఇంకా వాళ్ళకు. ఇక మళ్ళీ ఈ ముచ్చట ఇట్లుంటే అగో ఇది చూడుర్రి, ఇక ఇప్పుడు ఎలక్షన్ పనులు ఏమున్నా కానీ అగో బదిలీకి సంబంధించిన ప్రక్రియ పనులు ఏమున్నా కూడా 31 జూలై లోపే నివేదికను మొత్తం చూసి పెట్టాలట. ఇక ఆఖరికి మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే అగో ఎలక్షన్లు లీడర్లు అనగా బంధుత్వాలు పెంచుకొని చూస్తారు. అగో మళ్ళీ దూరపొలం కూడా దగ్గర చేసుకున్నట్టే చేస్తారు. ఇక గట్లా చేసుకోవద్దు, గట్ల బంధుత్వాలు కూడా లేవాలని చెప్పేసి డిక్లరేషన్ ఇవ్వాలట. ఇక లాస్ట్కి అయితే ఇక మరి క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు అంటే ఇప్పుడు రాజకీయాలలో అయితే అంటే కాబట్టి గట్లనే మరి పక్కపొంటి బిజినెస్లు ఏమన్నా పెడితే కూడా అగో గసంటి ఏం చేయొద్దట. ఇక చేత మాత్రం ఎలక్షన్ లో దూరంగా ఉండాలని చెప్పుకుంటూ వచ్చేసింది సిఈసి. అగో గదన్నట్టు ఇప్పుడు మొత్తానికి మనకి ఎలక్షన్ లో ముచ్చట. అగో ఎలక్షన్ ఇంకా సురు కాక ముందుకే తెలంగాణలో ఈ తిరుగున్న లొల్లులు పంచాయతీలు హైటంగా సురు అయితే ఏమైతే చూడాలని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇవాళ రాజకీయ వార్తలల్లా ఏమైనా హైలైట్ వార్త ఉన్నదంటే గిదేనేమో అని అనిపిస్తున్నది. గట్లనే ఇవాళ గిది ఒక రకంగా బ్రేకింగ్ వార్త అని కూడా చెప్పుకోవచ్చేమో. అవు ఇవాళ మన దగ్గర ఏం నడుస్తున్నది? ఏం నడుచుడేంది? నిన్ననే చెప్పినాం కదా, మన పట్నం నడి మధ్యలున్న ట్యాంక్ బండ్ దగ్గర మన తెలంగాణ కోసం పానాలు త్యాగాలు చేసిన అమరవీరులకు స్మారకం కట్టించిండ్రు కదా. రైట్, ఇప్పుడు గదే ముచ్చట మీద లీడర్లు వాళ్ళ ఆలోచన చెప్తున్నారు. మరి గా ముచ్చటేందో అరుచుకున్నద్దాం పాండ్రి. అగో ఇవాళ మన తెలంగాణలో ఏం నడుస్తున్నదంటే ఎవ్వరని అడిగినా చెప్పే ముచ్చట ఒక్కటే, ట్యాంక్ బండ్ దగ్గర మన తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులకు స్మారకం కట్టించిండ్రన్నట్టు. ఇలాగా అమరవీరుల స్మారకంను మన సీఎం కేసీఆర్ సారు షురూ చేసి కొవ్వొత్తులు ఎలిగించి మన తెలంగాణ అమరవీరులను తలుసుకొని నివాళులు అర్పించిండ్రు. రైట్, ఇప్పుడు గదే ముచ్చట మీద లీడర్లు వాళ్ళ ఆలోచన చెప్తున్నారు. ఓ పారి ఇందాం పాండ్రి. శాఖ మంత్రి ఈ విధంగా మాట్లాడడము అని అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల యొక్క బరి తెగింపును మనం ఒక అంచనాకు రావచ్చు. 9 ఏళ్ళు అధికార మదంతో కళ్ళు మూసుకుపోయి తెలంగాణ ఉద్యమ చరిత్రను, త్యాగాలకు పాల్పడిన కుటుంబాలను అవమానించే విధంగా ఈరోజు మాట్లాడుతున్నారంటే దానికి కారణం వాళ్ళు అధికారంలో ఉండడమే, అవినీతికి పాల్పడడం. అయితే ఈ సందర్భంగా కొన్ని అంశాలను నేను తెలంగాణ సమాజానికి, కవులకు, కళాకారులకు, మేధావులకు, బుద్ధిజీవులకు, ప్రజా సంఘాలకు, పౌర హక్కుల సంఘాలకు కొన్ని ఆధారాలను బయటపెట్టి ఏ రకంగా చంద్రశేఖరరావు గారి కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని వ్యాపార వస్తువుగా మార్చుకొని ఎట్లా కోట్ల రూపాయలు కొల్లగొడుతుందో నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. అమరవీరుల స్తూపం నిర్మాణానికి సంబంధించి అగో సారన్న ముచ్చట్లో కూడా జరింత వాస్తవం ఉన్నదని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. అయితే ఇప్పుడు సారు ఆలోచన ఏందంటే అగో ఎన్నడు లేంది గిట్ల అమరవీరుల కోసం గింత ఖర్చు పెట్టి గిట్ల కట్టించుడేంది, మరి దీని వెనక ఏమైనా మతలబు ఉన్నదా? ఇక కట్టిన అమరవీరుల స్మారకంలో కూడా చాలా అవినీతి జరిగిందని, గట్లనే కట్టిన కాంట్రాక్టర్లు కూడా మనోలు కానే కాదంట. ఇక ఆఖరికి ఎన్నడు లేంది ఇయ్యాల యాదికొచ్చిండ్రు అమరవీరులు అని మస్తు గరమైండు రేవంత్ రెడ్డి సారు. ఇగో బండి సంజయ్ సారు ఏమంటున్నాడో గా ముచ్చట గుడి నుండ్రి. ఇవాళ అమరవీరులకు సంబంధించేది ఉంది కార్యక్రమం. సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమప్పుడు మాత్రం మొత్తం చేయతి జోహార్ తెలంగాణ అమరవీరుల కన్నా ముఖ్యమంత్రి ఇలా కనీసం 1400 మంది బలిదానం పెట్టి తెలంగాణ రాష్ట్రంలో కనీసం వాళ్ళను స్మరించుకునే స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు, వాళ్ళు తలుచుకునే స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు. చేస్తాడు ఇవాళ మళ్ళీ ఏదో జిమ్మిక్కులు చేస్తాడు. మళ్ళీ అలా చూస్తాను, చాలా టీవీలు చూస్తాం. ఇక మళ్ళీ ఏదో జిమ్మిక్కులు చేస్తాడు, మళ్ళీ నమ్మించే ప్రయత్నం చేస్తాడు. నేనే అమరులను కాల్చుకుంటున్నా, నేనే అమరులను ఆదుకుంటున్నా, నేనే చావును తలకాయ పెట్టొచ్చినా అని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఇలా సాయంత్రం వరకు ఏదో జిమ్మిక్కులు చేస్తాడు, ఏదో కుట్ర చేస్తాడు, ఏదో ఒకటి నమ్మించే ప్రయత్నం చేస్తాడు. అలా గ్రామాల్లో పోతుంటే ఇబ్బంది పడుతున్నారు ఇల్లు లేక.
ఇలా 15,000 ఇళ్ళు అనేది ప్రారంభోత్సవం చేస్తున్నారట. కేంద్ర ప్రభుత్వం 2,40,000 ఇళ్ళు ఇచ్చింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. మరి 15,000 ఇళ్ళు ఏం చేస్తున్నావు? ఏములో సరిపోతే అవి ఇన్ని రోజులు పేపర్లు ఇస్తే కదా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా, ఎన్నికలంగానే బహిరంగ సభగానే ఇగో డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా తీసుకోండి, మళ్ళీ కారు గుర్తు ఓడేస్తాను మిగతా వాళ్ళకి వస్తాను చెప్పి ఇంటి పగడపల్లి వాళ్ళకినావు కదా. నువ్వు ఇచ్చేదేంది? ఏదో కొండ వెళ్ళికెళ్ళమంటున్నా. 15,000 ఇండ్లా నువ్వు ఇచ్చేది? నవ్వుతురు జనం. కేంద్ర ప్రభుత్వం 2,40,000 ఇస్తే నువ్వు 15,000 ఇండ్లు ఉంటాయో లేవు గ్యారెంటీ లేవు అవి. నేను పోయి పాదయాత్ర సందర్భంగా అనేక ఇళ్ళని సందర్శించి నేను ముడత కూలిపోతున్నాయి అవి. ఆ విండోస్ ఇట్లా గుంత చేతికి వస్తున్నాయి అవి. సగం విండోస్ ఎత్తుకపోయారు, గోడలు కూలుతున్నాయి, ప్లగ్గులు ఎత్తుకపోయారు. అంత క్వాలిటీ లేకుండా ఇల్లు కట్టినావు. నేను మళ్ళీ అడిగిన, నేను మూర్ఖుడా, పేదోళ్ళని ఆదుకో. నిలువ నీళ్ళక పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కూలీనాలు చేసుకుంటే వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేసుకుంటే ఇబ్బంది పడుతున్నారు, ఇళ్ళ కిరాలు కట్టలేని పరిస్థితి ఉన్నది, పిల్లలను చదివించలేని పరిస్థితి ఉన్నది. అగో ఇన్నారుల్లా బండి సంజయ్ సార్ ఏమంటుండో. హే గవన్ని కాదు, ఎన్నడు లేంది ఇయాళ్లే అమరవీరులు యాదుకొచ్చిండ్రా. గిదంతా కాదు, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి గందుకోసమే గివన్ని చేస్తుండని. గట్లనే ఇంకా గట్టిగా మాట్లాడితే సీఎం సారు ఇయాల అమరవీరులను తలుసుకోనికి కూడా అర్హత లేదని ఉన్న ముచ్చట ఉన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చిండు సారు. మొత్తానికి ఇయాల ప్రారంభం చేసిన మన అమరవీరుల స్మారక ముచ్చట మీద మెచ్చుకున్నోళ్ళేమో గాని తిట్టుకున్నోళ్ళే ఎక్కువ ఉన్నారని అంటారు ముచ్చటిన్న పబ్లిక్. ఇప్పుడు ఆఖరి వార్తల ఏం చెప్తాముల్లా? ఏమున్నది? ఏమైనా ఒక్క మంచి వార్త చెప్పుకుంటాం. ఇక అంటే అనొద్దు కానీ గివి కూడా ఓ రకంగా మంచి వార్తనే చెప్పుకోవచ్చు. అగో నేను చెప్పుడు కాదు, వార్తను తింటే మీరు కూడా గదే అంటారు. అవు గివి మంచి ముచ్చట, గట్లనే జనాలకు అక్కడికొచ్చే ముచ్చటని. మరి ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే ఇప్పుడు మన దగ్గర ఏం నడుస్తున్నది ఏంది? తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జోరుగా నడుస్తుంటే అచ్చా గట్లనా? చలో ఓ పరి ఆడుచుకుని వద్దాం పాండ్రి. మరి ఇక ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే మన తెలంగాణలో ఎప్పటి సంది అయితే దశాబ్ది ఉత్సవాలు షురూ అయినాయో ఇక అప్పటి సంది ఎన్నడు రాని లీడర్లు ఊర్లలోకి వచ్చి మీటింగులు పెట్టి మేము అది చేసినాం మేము ఇది చేసినాం అని చెప్పేసరికి ఇక మరి పబ్లిక్ ఏం ఆలోచన చేసిల్లో ఏమో తెలియదు కానీ ఉన్న దగ్గరనే నిలబెట్టి మరి మాకు మీరేం చేసిండ్లని నిలదీసి అడుగుతున్నారు. ఇక ఇన్ని రోజులు జరిగిన దశాబ్ది ఉత్సవాల పండుగల రోజుకో ప్రోగ్రాం పెట్టి సర్కార్ ఏం చేసింది ఏం కథ అని పబ్లిక్ మీటింగ్లు పెట్టి మరీ చెప్పిండ్రు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఏ ప్రోగ్రాం పెట్టినా అది ఎక్కడ పెట్టినా మీరు పెట్టిన సంక్షేమ పథకాలు అందలే, చేసిన పనులకు ఇంకా పైసలు కూడా రాలేదు. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఇటు చూసుకుంటే రైతు బంధు, అటు చూసుకుంటే డబల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు, పింఛను, ఇగో ఇవన్నీ ఇచ్చిండ్రని అక్కడున్న ఎమ్మెల్యేలు మంత్రులు అంటే అక్కడున్న కొంతమంది పబ్లిక్ మస్తు గరమైనరు మన గులాబీ లీడర్ల పైన. ఇగిట్లా ఒకటా రెండా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మన లీడర్ల హామీలు. ఎందుకు ఇయ్యలేదని మరలబడ్డ మన జనాలు ఇటు చూస్తేనేమో ఎలక్షన్ టైం దగ్గర పడుతున్నది. అందుకోసమే మన సీఎం సారు ఎమ్మెల్యేలను మంత్రులను ఇగో మనం చేసిన పనులను పబ్లిక్ చెప్పుండ్రని దోలితే ఆఖరికి లీడర్లు ఒక్కట అనుకుంటే మన ప్రజలు ఇంకో ముచ్చట చెవులేసిండ్రు అని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు ఈ ముచ్చట మీద కూడా ఓ పారి ఆలోచన చేయాలి సర్కారు అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఎట్లున్నాయి అంటే అదర్స్ న్యూస్ ముచ్చట్లు? మంచిగా ఉన్నాయిలే. చలో రేపటి వార్తలల్లా మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.